టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు జనవరి 24వ తారీఖు శుక్రవారం, దశమి రాత్రి 7:25 వరకు ఉంటుంది. ఆ తదనంతరం ఏకాదశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ అనురాధ ఈరోజు పూర్తిగా ఉంటుంది. ఇక ఈరోజు మరి శుక్రవారం దశమితో అనురాధ నక్షత్రంతో కలిసి రావటం వల్ల ఈరోజు మరి శుక్రుడికి గ్రహశాంతికి, శని యొక్క గ్రహశాంతికి ఈరోజు ఉపయుక్తంగా ఉంటుంది. ఏదైనా సరే ఈరోజు అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా సరే మరి జంతువులకి మేత పెట్టినచో సుఫలితాలు ప్రాప్తిస్తాయి. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు ఈరోజు ఆరోగ్య విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇతరులతో కూడా ఏవైనా సరే చిన్న చిన్న కలహాలు, అబద్ధాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇక వృత్తి ఉద్యోగాల్లో శ్రమతో, ఒత్తిడితో కూడిన బాధ్యత నిర్వహణ అనేది ఉంటుంది. ఇక వ్యాపారస్తులకి బయట నుంచి రావాల్సినవి సకాలంలో రాలేకపోవటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగాల్లో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకోవచ్చు. లేదా ఉద్యోగాల మార్పు కోసం అన్వేషిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి సంబంధించిన ప్రయత్నాలు ఈరోజు చేసుకోవచ్చు. ముఖ్యంగా కృత్తిక నక్షత్రం వారికి, మృగశిర నక్షత్రం వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కొంతవరకు ఇబ్బందులు దగ్గర దాకా వచ్చి వెళ్ళలేకపోవటాలు ఉంటాయి. ఇక కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వీరికి వినాయకుడికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక భాగం మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ నిర్వహణలో చిన్న చిన్న ఆటంకాలు, ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని జయించి మీరు మీ యొక్క రంగంలో పేరు గడించడం అనేది అయితే ఉంటుంది. స్వల్పంగా అనారోగ్యం, ముఖ్యంగా ఎముకలు, కీళ్ళకి సంబంధించిన ఏమైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు కలగవచ్చు. అలాగే వాహనాలు నడిపేప్పుడు కూడా ఈరోజు కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా ఈరోజు ప్రోత్సాహకరంగాను, సంతృప్తికరంగానే ఈరోజు ముగియటం అన్నది అయితే ఉంటుంది. ఈరోజు వీరికి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ఉపశమనాన్ని ఇస్తాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు నిర్ణయాలు తీసుకోవటంలో కొంత అయోమయ స్థితి, షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్ అనుకూలించని పరిస్థితి, సంతానపరంగా ఏదైనా సరే కొంత ఒత్తిడి ఎదుర్కొనే స్థితి. వీటి వల్ల ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉండలేరు. కాలు కానిన పిల్లిలాగా ఒకే చోట నిలబడలేరు. ఇలా ఈరోజంతా కూడా తర్జన భర్జనతోనూ, అయోమయంతోనూ, ఒక రకమైన అసౌకర్య పరిస్థితిలో వెళ్ళిపోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీకు నరసింహస్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. సింహరాశి వారికి ఈరోజు ఇంటి సమస్యలు ఎక్కువవుతాయి. ఎంత జాగ్రత్తగా ఉండాలి అనుకున్నప్పటికీ కూడా ఎవరో ఒకరితో ఏదో రకమైన అపార్థాలకు తావిచ్చే పరిస్థితి, ఒత్తిడి, అలసట, వీటితో కొంత సతమతం అవటం అనేది అయితే ఉంటుంది. చేసే వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన మార్పులు కానీ, కొత్తగా వచ్చే చెడు పరిస్థితులు కానీ ఏమీ ఉండవు. వ్యాపారస్తులకి లాభాలు అతి కష్టంతో రావటం, లేదా దానికి సరిపోయేలాగా రావటం, ఈ రకంగా కొంత ఊగిసలాటగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించినవి పూజలు మేలు చేస్తాయి. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. మీ
తర్వాత పుట్టిన వారి వల్ల మీకు ఏదైనా సరే కొంత మేలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కొత్తగా వివాహం కావాల్సిన వాళ్ళు, ముఖ్యంగా ప్రేమ పెళ్లి కోసం పరితపిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వారికి ఆ ప్రయత్నాలు ఈరోజు సానుకూలంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక చేతి నొప్పులు కానీ, కొంతవరకు మరి మోకాళ్ళ నొప్పులు కానీ ఈరోజు తాత్కాలికంగా కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. ఇక మిగతా అన్ని విషయాలు కూడా మీకు ఈరోజు అనుకూలకరంగానే సాగిపోవటం అనేది ఉంటుంది. ఈరోజు మీకు వినాయకుడికి సంబంధించిన పూజలు ఉపశమనాన్ని కలిగిస్తాయి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో కొంతవరకు చికాకులు ఉంటాయి. ఎంత సంపాదిస్తున్నా ఎటు వెళ్ళిపోతుందో తెలియని పరిస్థితి, క్రమశిక్షణ లేని విధానం మిమ్మల్ని కొంత సతమతం అయ్యేలాగా చేయవచ్చు. కొత్తగా ఉద్యోగాలు రావాలి అనుకునే వారికి ఈరోజు వాటికి సంబంధించిన ప్రయత్నాలు పెద్దగా సఫలీకృతం కాలేకపోవటం అనేది ఉంటుంది. అలాగే వీరికి కూడా దైనందినంగా ఉండే వృత్తి ఉద్యోగాల్లో కాసింత అలసట పెరగటం, ఒత్తిడి పెరగటానికి కూడా అవకాశం ఉంటుంది. సంతానం పేరిట వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వారికి ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. చేసే ఏ పనిలో అయినా సరే మొదట చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా చివరికి వాటిలో విజయం సాధించటం, ఎంతో కొంత ఊరట లభించటం అనేదైతే ఈరోజు కనిపిస్తోంది. అయితే ఇటీవల మరి ఏదైనా సరే కుజుడు ప్రస్తుతం ఏదైతే రాస్యాధిపతి ఆయన అష్టమ స్థితిలో సంచారం వల్ల వీరికి ఆరోగ్య బాధలు పెరిగే పరిస్థితి, అనారోగ్య బాధలు పెరిగే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఇంట్లో ఒకరికి కొద్దిగా బాగుంది అనుకునే టైంకి మళ్ళీ ఏదో రకంగా ఇబ్బంది పడటం, అలాగే వృత్తి ఉద్యోగాల్లో కూడా ఈ యొక్క అనారోగ్య సమస్య వల్ల సరైన కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవటం, ఈ రకంగా ఇబ్బంది పడటం అనేదైతే కనిపిస్తుంది. భూములు, వాహనాలు ఏవైనా సరే అమ్మాలన్నా, తీసుకోవాలన్నా ఈరోజు అనుకూలకంగా ఉంటుంది. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. ధనుర్రాశి వారికి అయితే కనుక వృత్తి ఉద్యోగాల్లో ఏవైనా సరే కొంతవరకు చికాకులు ఎదురవటం అనేది అయితే ఉంటుంది. మీ యొక్క సోదర సహోదరులతో మీ యొక్క అనుబంధాలు మెరుగుపడతాయి. వారి వల్ల ఏదైనా సరే మీకు మంచి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి చెప్పుకునే స్థాయిలో లేకపోయినప్పటికీ అలాగని దిగజారుతనం అయితే కనపడటం లేదు. కొత్తగా ఉద్యోగాలు రావాలి అనుకునే వారికి వారి ప్రయత్నాలు ఈరోజు ఫలించే అవకాశాలు ఎక్కువగా కనపడటం లేదు. ఇక సంతానపరంగా ఏవైనా సరే శుభవార్తలు వింటారు. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. చేసే ప్రతి పనులో కూడా పురోభివృద్ధి కనిపించడం అనేది అయితే ఉంటుంది. అయితే చిన్న పని అయినా సరే ఎంతో కొంత పోరాడిన తర్వాత మాత్రమే అది పూర్తవుతుంది, కానీ ఖచ్చితంగా మీకు అనుకూలకంగానే పూర్తవటం అనేది అయితే ఉంటుంది. ఇక చదువుల్లో అంటే విద్యార్థులు చదువుల్లో మెరుగుపడతారు. వ్యాపారస్తులు కూడా ఈరోజు ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో ఉన్నవారికి కానీ, తర్వాత మరి శానిటరీ ఐటమ్స్ కానీ, తర్వాత ఐరన్కి సంబంధించిన వస్తువుల విక్రయంలో ఉన్నవారికి, ఫర్నిచర్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మరింత మంచి లాభాలు గడించడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి ఈరోజు ముఖ్యంగా ఏదైనా ఉత్తరాషాఢ నక్షత్రం వారికి, ధనిష్ట నక్షత్రం వారికి కొంత మెరుగైన అవకాశాలు ఉంటాయి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో అనుకొని మార్పులు కలగచ్చు. అలాగే ఇప్పటికే మరి కొత్తగా గర్భం ధారించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లేత నెలల్లో ఉన్నవాళ్ళు కొంతవరకు ఏవైనా సరే ఆ సంతాన విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. సంతాన పరంగా ఏవైనా సరే చికాకులు కూడా ఈరోజు చోటు చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది.
ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలైతే ఏమీ కనిపించడం లేదు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ ఈరోజు పెద్దగా యోగించవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ప్రతి పనిలో కూడా ఏమైనా సరే అతి కష్టం మీదే ముందుకెళ్ళటం అనేదైతే ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో గానీ, తర్వాత మరి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో గానీ పాలు పంచుకునే అవకాశం అయితే లభించవచ్చు. భార్యాభర్తల మధ్య ఎప్పటిలాగానే ఒక క్షణం ఉన్న ఆ అనురాగం మరో క్షణం లేకపోవటం అనేదైతే ఉంటుంది. ఇక కొత్తగా ఏమైనా సరే కొనాలి అనుకుంటే గనక వాటికి సంబంధించిన ప్రయత్నాలు ఈరోజు పెద్దగా మంచిది కాదు. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి.